సంపాదనలో కొంత మొత్తం ప్రజలకు సేవ చేయాలనే తపనతో మా మంత్రి పొంగూరు నారాయణ ప్రతి సంవత్సరం 10 కోట్లు వెచ్చించి కార్యకర్తల కోసం ఒక నిధిని ఏర్పాటు చేశారని 3వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ నెల్లూరు పార్లమెంటు సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాకర్ల గోవర్ధన్ అన్నారు. ఆ నిధి నుండి పేద ప్రజలకు తోపుడు బండ్లు, ఆర్థిక సహాయం చేస్తూ ఒక మహోత్తర వ్యక్తిగా నిలబడిన మా నారాయణ సార్ స్ఫూర్తితో పేద ప్రజలను ఆదుకుంటూ ప్రతి నెల కొన్ని కుటుంబాలకు చిన్న ఆర్థిక సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారని ఆయన తెలిపారు. సోమవారం 3వ డివిజన్లోని మధురనగర్లో నివాసం ఉంటున్న కవర్తపు మనోజ్ అకాల మరణం చెందడంతో వారి పిల్లల చదువు కోసం తన వంతు సహాయం 30,000 రూపాయలు ఫీజు కట్టడం జరిగిందని కాకర్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో కోవి రమణయ్య, మైపాటి మల్లి మస్తాన్, కృష్ణ, లక్ష్మి, తులసి, వాసు, చెన్నయ్య, షఫీ, శోభ, వినోద్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 3వ డివిజన్ పరిధిలో మధురానగర్లో మా వైస్ ప్రెసిడెంట్ అయిన కాకర్ల గోవర్ధన్ గారు ఇవాళ ఒక కుటుంబానికి పెద్ద దిక్కైన వ్యక్తి చనిపోతే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి చదువుకునే దానికి సాయం చేస్తూ తన వంతు సాయంగా ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఇంటిలో ఏ సమస్య ఉన్నా తనంతు కృషిగా చేస్తూ ప్రతి కుటుంబానికి అబ్బాయి చేయూత ఇస్తున్నాడు. ఇవన్నీ చేయడానికి ముఖ్య కారణం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులైన పొంగూరి నారాయణ గారు మాకందరికి స్ఫూర్తిదాయకులు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తారండి, మీ డివిజన్ లో ఉన్న సమస్యల్ని మీరే అక్కడ పరిష్కరించగలిగితే వాళ్లే నిజమైన నాయకులు అని చెప్తారు. ఆ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు గోవర్ధన్ గారు ప్రతి కుటుంబానికి ఎక్కడ ఏ చిన్న సాయం, ఇదే కాదండి చిన్న చిన్న సాయాలు కూడా యూత్ లో కూడా ఉండి యూత్ ను ముందుకు నడిపిస్తూ మా డివిజన్ లో అభివృద్ధి పదాలలో ముందుకు తీసుకెళ్తూ మా అందరికి చేయూత ఇస్తూ మా అందరితో పాటు కలిసికట్టుగా ఉంటూ పనిచేస్తున్నాము. దీనికి మేము ఈ రోజు గోవర్ధన్ గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటదండి, ఆస్తులు ఉండొచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, కానీ గొప్ప మనసు ఉండాలి. ఆ గొప్ప మనసుని చాటుకుంటూ ఈ రోజు ఆ కుటుంబానికి, ఆ పిల్లలు చదువుకునేందుకు సాయం చేసినందుకు ఆ అబ్బాయికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు పల్లపు రామ్ తులసి. నేను 3rd డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ అండి. ఈరోజు చూస్తే మన కాకర్ల గోవర్ధన్ గారు వార్డు వైస్ ప్రెసిడెంట్ 3rd డివిజను, ఎప్పుడు కూడా తన వంతు సహాయం చేసడానికి ముందుండే వ్యక్తి, ప్రజల్లో ఉండే వ్యక్తి. ఎప్పుడు కూడా మా వార్డులో ఏ సమస్య అన్నా ముందుండి చూస్తాడు. ఈరోజు మనోజ్ అనే వ్యక్తి అకాల మరణం చెంది ఆ కుటుంబానికి తీరని లోటుగా మారాడు. ఈరోజు దాన్ని పూర్తి